వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండ్ వెరీ స్వీట్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్లో మనము చివరి క్వశ్చన్ దీంతో ముగిస్తున్నాము. వీటికన్నింటికి ఆన్సర్ చేసిన వాళ్ళు మీరు మనసులో అనుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ వాళ్ళు మనకు అందించారు ఆర్గనైజేషన్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. మనం వీళ్ళతోటి మనం జతగడితే మంచి ర్యాంకు సాధించవచ్చు అనేటువంటిది కూడా ఒక ఆలోచన చేసుకోండి మిత్రులారా. హూ ఈస్ ద ఆంగ్లో మర్చెంట్, who is the British merchant who said that the business and war could not live together in one place? అంత మంచి మాట. కెప్టెన్ హిప్పన్, విలియం హాకిన్స్, సర్ థామస్ రో, none of these. Who is the Anglo merchant who said that the business and war could not coexist, could not go together? యుద్ధం వ్యాపారం మిత్రులారా, యుద్ధం వ్యాపారం. వార్ అండ్ బిజినెస్, వెరీ సింపుల్ లాంగ్వేజ్. వార్ అండ్ బిజినెస్, యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయవని పేర్కొన్న ఆంగ్ల వర్తకుడు ఎవరని అడుగుతున్నాడు. కెప్టెన్ ఇప్పన్ గారు మీకు ఎరికే అనుకుంటా, మన మచిలీపట్నానికి వచ్చిండు. విలియం హాకిన్స్ అనేటువంటి వాడు సూరత్ కావాలని మొట్టమొదటిసారిగా వచ్చిండు. 1608లో వచ్చిండు పిల్లగా. 1611లో వచ్చిండు అయ్యా. వీడైతే ఏం లేడు, ఇక్కడ ఉట్టినే ఉన్నాడు, ఎవరు కాదని ఉన్నాడు. ఇక ఆన్సర్ ఏంటి చూసిర్రా? సర్ థామస్ రో అనేటువంటి వాడు 1612లో 15లో వచ్చాడు బిడ్డ. 1612 15లో వచ్చాడు. ఇగో ఇది ఆప్షన్ కాదు, ఇది ఆప్షన్ కాదు, ఆన్సర్ అయితే మాత్రం ఇది. దానికి అతేందో ఒక్కసారి మీతో నేను మాట్లాడతాను. ఆన్సర్ విల్ బి గోస్ టు సర్ థామస్ రో. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ విలియం హాకిన్స్ వచ్చిండు. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరు సార్ అంటే జహాంగీర్. చూడండి, ఈ యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయవని ఒకడు కామెంట్ చేసింది ఈడు ఎందుకు వచ్చిందంటే, వీళ్ళందరూ ఎందుకు వచ్చిందంటే సూరత్ కావాలని వచ్చారు బిడ్డ. దయచేసి ఇక్కడ చూడండి, పెద్ద సబ్జెక్ట్ అది. సూరత్ కోసమై భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఆంగ్ల వర్తకుడు విలియం హాకిన్స్. అప్పుడు జహాంగీర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ నాట్ యాక్సెప్టెడ్ టు గ్రాంట్ సూరత్ టు విలియం హాకిన్స్. ఇది ఇయ్యలే. కానీ వీని యొక్క గొప్పతనాన్ని గమనించినటువంటి జహాంగీర్ ఏం చేసిండంటే, వాడు మంచి సైనిక సామర్థ్యం ఉన్నటువంటి వాడు, వర్తకుడు ప్లస్ మంచి కమాండింగ్ నేచర్ ఉన్నది. వానికి ఏం చేసిండంటే, జహాంగీర్ ఏం చేసిండంటే ఖాన్ అనేటువంటి బిరుదు ఇచ్చిండు బిడ్డ. ఖాన్, ఇది మీకు తెలుసా? ఖాన్ ఇచ్చిండన్న సంగతి తెలుసు. ఎందుకు ఇచ్చిండన్న సంగతి తెలియదు మై డియర్ ఆస్పిరెంట్స్. ఖాన్ అంటే మధ్య ఆసియాను గడగడలు ఆడించినటువంటి రాజులు ధరించేటువంటి బిరుదులు. They were the supreme rulers in our Central Asia, like Genghis Khan, like Turrebaz Khan. He belongs to our Hyderabad Rohilla tribe leader. Taimur Khan, Genghis Khan, వాళ్ళు నర్రూప రాక్షసులయ్యా. వాళ్ళంటే హడల్.